పేరుకు తగ్గట్టు కమ్మని ఇంటి భోజనం, శ్రీ ఇంటి భోజనం. ఇంకా చికెన్ పీసెస్ అయితే మాత్రం ఇంకా అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. అటు గోదావరి స్టైలు, ఇటు గుంటూరు స్టైలు అన్నీ కలేసి మెలేసి కొడుతున్నారు ఇక్కడ. కోడిగుడ్డు, రొయ్యల ఇగురు కాంబినేషనే అసలు క్రేజీ ఐటమ్స్, క్రేజీ కాంబినేషన్స్. మనం చెప్పాలి థ్యాంక్ యూ, ఎంత మంచి ఫుడ్ ఇస్తున్నారు. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు వీడియోలో మంచి ఇంటి భోజనాన్ని రుచి చూడబోతున్నాం. ఇంటి భోజనం అన్నాను కదండి, మా ఇంటి భోజనం కాదండి. హైదరాబాద్ మహానగరంలో చాలామందికి ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తున్నటువంటి శ్రీ ఇంటి భోజనం. భోజనం అన్నాను కదా అని పప్పు, రసం, సాంబారు ఈ టైప్ ఆఫ్ కర్రీలు కాకుండా నాన్ వెజ్ కర్రీసు, రకరకాల బిర్యానీలు, చేపల పులుసు ఇలాంటి ఎన్నో రకాల ఐటమ్స్ ఆ శ్రీ ఇంటి భోజనంలో మన నోరు ఊరిస్తుంటాయన్నమాట. మరింకెందుకు ఆలస్యం, అసలు ఆ శ్రీ ఇంటి భోజనం ఏంటి, అక్కడి నుంచి మన ఇంటికి ఆ పార్సిల్స్ ఎలా వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి. శ్రీ ఇంటి భోజనం కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో ఎలా మనం తయారు చేస్తాం ఆ టైప్ లో ప్రిపేర్ చేసి మనం అందరికి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ అండి. ఇంటి భోజనాన్ని భోజనం లాగా మసాలాలతో సహా అన్ని మేము ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాం. బయట నుంచి ఏమి తీసుకోము, అన్ని మేమే ప్రిపేర్ చేసుకుని మేమే కుక్ చేస్తాం. స్లో ఫ్లేమ్ కుకింగ్ అండి. మా దగ్గర తీసుకోవాలంటే ఆర్డర్ పెట్టాలంటే మినిమం 6 hours బిఫోర్ పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు మేము ఆర్డర్ తీసుకుంటే వాళ్ళదే కుక్ అవుతుంది అండి. రెస్టారెంట్స్ వాటిలాగా అంతా బల్క్ గా కుక్ చేసి డివైడ్ చేస్తాం అనేది ఉండదు. ఎవరి ఆర్డర్ ఉంటే వాళ్ళకి సెపరేట్ గా మీరు కుక్ చేస్తారు. వావ్, సెపరేట్ గా కుక్ అవుతుంది, ఎవరితో వాళ్ళదే ప్యాక్ అవుతుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది. డిన్నర్ అయితే 5 o'clock బిఫోర్ ప్లేస్ చేయొచ్చు. ఇంకోటి క్వాంటిటీ కూడా మినిమం ఆర్డర్స్ తీసుకుంటాం. ఎందుకంటే మనకు అవదు అన్ని ఆర్డర్స్ తీసుకుని బల్క్ గా కుక్ చేసి టైప్ కాదు కాబట్టి మనం సింగిల్ కుక్ చేస్తాం కాబట్టి ఎవరితో వాళ్ళదే కాబట్టి టైం తీసుకుంటాం. అంటే మినిమం ఆర్డర్ ఎంత మందికి ఉండాలండి అసలు? బిఫోర్ డే బుక్ చేశారంటే తీసుకొచ్చండి. మామూలుగా ఒక బిర్యానీ మాదైతే 6 to 7 people సరిపోద్దండి ఈజీగా. కేజీలు క్వాంటిటీనా మీ దగ్గర? క్వాంటిటీ ఓకే. కేజీ రా మీట్, కేజీ రైస్ తీసుకుంటాం. ఓకే ఓకే. 6 to 7 people సరిపోద్దండి. ఓకే, అంటే ఒక చిన్న గ్యాదరింగ్స్ కానీ చిన్న పార్టీస్ మీరు మాక్సిమం ఎంత మందికి పంపిస్తారు? 50 members వరకు. పార్టీస్ చిన్న పార్టీస్ ఏమన్నా ఉన్నా సరే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. 2 days బిఫోర్ చెప్పాలండి మాకు ఆర్డర్ ప్లేస్ చేయాలి. అంతా ఆర్డర్ మీదే నడుస్తుంది. అంటే మీరు ఏమి రెడీ చేసి పెట్టుకుందాం ఇట్లాంటిదే ఉండదు. అబ్బా, ఒకవేళ వాళ్ళ మాకు 6 hours తర్వాత అర్జెంట్ గా 1 o'clock ఫోన్ చేసి మాకు కావాలన్నా సరే మాకు ఉండదు. సో అలా ఆర్డర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారై వస్తుంది అనమాట. అసలు మీ దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అంటే శ్రీ ఇంటి భోజనంలో ఎట్లాంటి ఐటమ్స్ రుచి చూడొచ్చు అంటే నాన్ వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ వెజిటేరియన్ ఏమి ఉండదు. ఓకే, చికెన్, ఫిష్ మన గోదావరి జిల్లాలో ఏ ఐటమ్స్ ఉంటాయి అన్ని దొరుకుతాయండి. గోదావరి ఫుడ్ అంతా ఎక్కువగా చికెన్, ఫిష్, ప్రాన్స్, మటన్ అయితే రెగ్యులర్ అండి. మీకు పండుగప్ప, వంజిరం, బొమ్మడైలు అయితే 2 days బిఫోర్ చెప్తాం. అంటే మన అవి తెప్పించాలి, ఇక్కడ దొరకడం కొంచెం లిఫ్ట్ చేయమండి, బయట నుంచి తెప్పించుకుంటాం. సీజనల్ కాబట్టి అప్పుడప్పుడు దొరకకపోవచ్చు. పీతలు కానీ, పీతల్లో కూడా గుడ్డు పీత అబ్బో బాబు, ఆ పేరింటేనే నోరు ఊరుతుంది. 2 days బిఫోర్ చెప్తే మంచిదండి. ఫిష్ లో ఎట్లాంటి రకాలు అంటే పులుసు, ఫ్రై, ఫ్రై రెండు ఉంటాయండి. ఓకే, రవ, బొచ్చు, మిగతా సీ ఫుడ్ ఉంటాయి. సీ ఫుడ్ అంతా రొయ్యలు
రొయ్యలు కూడా మంచి మనకి ఇగురు ఉంటుంది, ఫ్రై ఉంటుంది, రోస్ట్ ఉంటుంది. ఓకే. బిర్యానీలో ఏమున్నాయి? అలాగే పలావ్ అని కూడా చూశాను. పలావ్లో ఏముంటాయి అసలు? పలావ్లో అయితే మీకు రొయ్యల కారం పలావ్. రొయ్యల కారం పలావ్. వావ్, చాలా తింటే తెలుస్తుంది. పేరే క్రేజీగా ఉంది. రొయ్యలు కారం పలావ్ అంటే చాలా మంచి స్పైసీగా అదిరిపోద్ది అనమాట. పలావ్లో 2 టైప్స్ ఉంటాయండి బిర్యానీస్. ఒకటి బాస్మతి, ఒకటి చిట్టుముత్యాల రైస్తో చేస్తారు. మన జీరా చిట్టుముత్యాలు. ఓకే ఓకే. అందులో చికెన్ మటన్ 2 ఉంటాయండి. చిట్టుముత్యాల చికెన్ బిర్యానీ ఉంటుంది, చిట్టుముత్యాల మటన్ బిర్యానీ. ఓకే. ఇంకా బెడ్డింగ్ బిర్యానీ ఉంటుంది. యాక్చువల్లీ అది మటన్ చికెన్ 2 ఉంటాయి. కుండల్లో కూడా ఏదో చేస్తున్నట్టున్నారు. కుండ ఫిష్ పుల్స్ అంటే యాక్చువల్లీ మనది కుండల్లో ఫిష్ పుల్స్ చేస్తాం, పీతల పుల్స్ చేస్తాం, కొరమేళ్ళు వాడతాం, తెలావతి, బొచ్చు. ఓకే. అంటే మీరు పార్సిల్ ఎలాగే పంపిస్తారండి? కొండతో వెళ్ళిపోతాయి, కొండలో కుక్ అయ్యి కొండ వెళ్ళిపోతాయి. మరి జాగ్రత్తగా డెలివరీ జాగ్రత్తగానే తీసుకుంటాం. కుండ ఫిష్ పులుసు కుండతో అట్లా సెల్ఫ్ పికప్ ఉంటాయండి మ్యాక్సిమం. మన లేదంటే వాళ్ళకి ఊబర్ వాళ్ళు బుక్ చేసుకుంటాం. అంటే కస్టమరే పిక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. అంటే మినిమం 3 పీపుల్ నుంచి మీరు సర్వ్ చేసుకుంటారు. ఉండదు. దానికంటే బిలో లేవు. ఒక ఫ్యామిలీకి సరిపోద్ది యాక్చువల్లీ. 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకుంటే వచ్చి సరిపోతుంది. కర్రీస్ కానీ అంతా ఫోన్ నెంబర్ మీద నడుస్తుందండి మీకు? అంతా ఫోన్ కాల్స్ అండి. మా జొమాటో కానీ స్విగ్గీ కానీ అట్లా లేదు. జొమాటో స్విగ్గీ కూడా లేదు. చూస్తుంటేనే ఎమ్మిగా ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టుగా ఉన్నాయి అన్నీ కూడా. ఎస్పెషల్లీ ఈ కుండలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆ పార్సిల్ సెక్షన్ కూడా మీద చాలా బాగుంది. ప్రైసెస్ రేంజ్ అది ఎట్లా ఉంటుందండి? అంటే ప్రైస్ అయితే మీకు చికెన్ బిర్యానీ ఉందండి, అది వెడ్డింగ్ కానివ్వండి, చిట్టుముత్యాలు కానీ 1500 అండి. ఎంతమందికి? 6-7 పీపుల్కి 1500 సరిపోతుంది. శ్రీ ఇంటి భోజనంలో మోస్ట్ క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళ ప్యాకింగ్ చూస్తే మాత్రం మతిపోవాల్సింది ఎవరికైనా. చాలా చక్కగా మంచి నీట్గా వండిన కూరని ఇట్లా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసేస్తారనమాట. ఇది 4 kgs. యాక్చువల్గా దీంట్లో ఏముంటుందంటే 1 kg మీటు, 1 kg రైసు వండిన తర్వాత ఈ బాక్స్ అంతా కూడా 4 kgs వస్తుంది అనమాట. అబ్బో మొయిలేకపోతున్నాం. చాలా మోస్ట్ క్రేజీ థింగ్ ఏంటి అంటే ఇదిగో కుండ ఫిష్ పులుసు అనమాట. ఆహా, ఓ దీని నుంచి వచ్చే ఆ సువాసన, అబ్బా చేపల పులుసు అసలు లుక్ చూడండి. ఇట్లా కదుపుతుంటే అంటే చాలా పాతకాలంలో ఇట్లాగే వండేవారు అనమాట. ఈ కుండలో వండేటప్పుడు ఫిష్ ముక్క విడిపోకుండా ఉండడం కోసం గరిటె పెట్టకుండా కుండలోనే ఇట్లా తిప్పుతూ ఈ పులుసు అంతా కూడా ఆ ముక్కకి మొత్తం పట్టేటట్టు, ఆ ముక్క అంతా బాగా ఉడిగేటట్టు ఇలా తిప్పుతూ ఉండేవారు అనమాట. ఈ కుండలోనే వండి, ఈ కుండలోనే ప్యాక్ చేసి, ఈ కుండలోనే అట్లా కస్టమర్కి సర్వ్ చేయడం వల్ల ఈ కుండలోంచే కస్టమర్ ప్లేట్లోకి డైరెక్ట్గా ఈ ఫిష్ అయితే చేరుతుంది. ఇంత మంచి చేపల పులుసు తింటుంటే మాత్రం రేంజ్లో ఉంటుంది అనమాట. తినేద్దాం. ఈ బిర్యానీ ప్యాకింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇందులో ఒక కేజీ చికెన్, కేజీ రైస్ వేశారు. ఇదైతే 4 kgs వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వెయిట్ అయితే చెక్ చేద్దాం ఎంత వస్తుందో ఏంటనేది. 4 kgs కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా 250 grams వరకు ఎక్కువ ఉంది. వావ్. ఇదైతే రొయ్యల కారం పలావ్ అనమాట. చాలా క్రేజీ పలావ్ కదా. దీని వెయిట్ కూడా ఒకసారి చూడండి. 1/2 kg రొయ్య పప్పు, అలాగే 1/2 kg రైస్తో చేశారు. దగ్గర అండి 2 kgs దాటేసింది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటారు? చిట్టుముత్యాలు చికెన్ బిర్యానీ. వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఏమో ఒక సీలే ఉంది కదా. ఓపెన్ చేసిన తర్వాత ఈ సీల్ ఓపెన్ చేసి పైకి లాగాలి. లీక్ ప్రూఫ్ ఉంటాయి. ఎక్కడ కొంచెం కూడా వలగడం అనేది ఉండదు. కొంచెం వేడిగా కూడా ఉంటుందండి. స్మెల్ మీకు చూస్తే అదిరిపోద్ది. అదిరిపోయిందా? ఆహా, అదిరిపోయిందండి సువాసన మాత్రం. 1 kg మీట్, 1 kg మీటు, 1 kg రైస్ తీసుకుంటామండి. అది యాక్చువల్గా 4 kgs అవుద్ది. వండిన తర్వాత 4 kgలు అవుతుంది. అది 6 నుంచి 7 మంది వరకు సరిపోతాయండి. మీకు ఎన్ని పీసెస్ వస్తాయండి ఇలాంటివి? 18 నుంచి 22 పీసుల వరకు వస్తాయి. చిట్టుముత్యాల రైస్. అవునండి. బేసిక్లీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది మీరు వడ్డిస్తుంటేనే నాకు ఆనియన్స్ వేసుకోండి. చిన్న ఆనియన్స్ ఉంటాయి, వాటితో పాటు తింటే ఇంకా బాగుంటుంది. మీకు చిన్న ఆనియన్స్ చక్కగా జాయింట్లతో స్టార్ట్ చేయొచ్చు. అలా కిందకి వెళ్ళే కొద్ది గని తవ్వే కొద్దీ ఇంకా
ఇంకా చికెన్ పీసెస్ అయితే మాత్రం ఇంకా అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. భీమవరం స్టైల్లో చిన్న చిన్న ఉల్లిపాయలు, అదిరిపోయే చిట్టి ముత్యాల రైసు. ఇందులో మేము ఏమి మీకు అజినోమోటో కానీ కలర్స్ కానీ అలాంటివి ఏం వాడమండి. అన్నీ మన హోమ్లో ఇంట్లో ఎలా మనం వాడుకుంటామో మసాలాస్ కానీ, మసాలాస్ కూడా చాలా మంచి క్వాలిటీ వాడతామండి. ఫస్ట్ గ్రేడ్ మీకు స్పైసెస్ మన ఎసెన్స్ అయి తీయలేని మసాలాలు అండి. ఆ ఫీల్ అయితే తెలిసిపోద్ది మీకు, ఫ్లేవర్ తెలుస్తుంది. రైస్ స్పెషల్గా ఉందండి, చాలా స్పెషల్గా ఉంది. చిట్టుముత్యాలు అంటామండి. అదే చిట్టుముత్యాల రైస్ చాలా స్పెషల్గా ఉంది. పీస్ కూడా అద్దిరిపోయే. దీంతో పాటు గోంగూర చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ కాంబినేషన్ గోంగూర అండ్ బాబా, అటు గోదావరి స్టైలు ఇటు గుంటూరు స్టైలు అన్నీ కలేసి మెలేసి కొడుతున్నారు ఇక్కడ. ఉల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది మాది. ఆ కమ్మని చిట్టుముత్యాల బిర్యానీలో ఆ పుల్ల పుల్ల గోంగూర కలుపుకుందంటే సావిరంగా ఖచ్చితంగా వదిలిపెట్టారనమాట. నేను వీళ్ళు 8-8 మంది అంటున్నారు కానీ నాలాంటి వాళ్ళు అయితే 2-3 తినేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. కలుపుతుంటేనే పెరుగులోంచి కమ్మటి సువాసన, టేస్ట్ చూడండి. ఇంకా పెరుగు తగ్గట్టు కమ్మని ఇంటి భోజనం, శ్రీ ఇంటి భోజనం. అంటే ఒక్క బిర్యానీలో ఇన్ని వేరియేషన్ టేస్ట్లు చూడొచ్చు అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఒక చిట్టి ముత్యాల రైస్ అంటే ఒక స్టైల్లో ఉంటుంది. ఆ చిట్టి ముత్యాల బిర్యానీలో మళ్ళీ చిన్నుల్లిపాయలు వేసి మళ్ళీ అదిరిపోయే ఆ చికెన్ పీసులు, అలాగే మళ్ళీ అందులో గోంగూర, గుంటూరు స్టైల్ గోంగూర వేసి అన్నీ కలిపి మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. నాకు దాంట్లో స్పైసీగా ఉంటుంది, ఆనియన్స్ వల్ల స్వీట్నెస్ వస్తుంది, తీపిదనం వస్తుంది, ఫ్లేవర్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్లో కంపల్సరీ అందరూ అడుగుతారండి. పిక్నిక్స్కి వెళ్ళినా ఏమన్నా మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాం. కానీ మన ప్రీ ఆర్డర్ అండి, ఏదైనా సరే 6 hours బిఫోర్ చెప్పాలి. ఎందుకంటే మనం అంతా ఫ్రెష్గా కుక్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ రొయ్యల కారం పలావ్, దీన్ని కూడా సీల్ ఓపెన్ చేద్దాం. ఈ సీల్ సెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. ఇది రొయ్యల కారం పలావ్ అండి. 80 to 100 కౌంట్ రొయ్యలు ఉంటాయండి. కేజీకి 80 to 100 కౌంట్ వస్తుంది రొయ్యలు. పెద్దగా ఉన్నాయి. 4150 గ్రేడ్. యాక్చువల్గా కేజీకి మనకి 80 నుంచి 100 రొయ్యలు వస్తాయండి. ఈ రొయ్యలు చూస్తుంటే మాత్రం ఆ గ్రేడింగ్ అనేది తెలుస్తుంది. చాలా నెంబర్ 1 రొయ్యలు, భీమవరం రొయ్యలు. దీంట్లో ఎండుమిరపకాయలు ఇవన్నీ చేసినట్టున్నారు కదా. అవునండి, సీక్రెట్ అండి. అది మా అమ్మమ్మ, అదే మా నానమ్మ, మా అమ్మ వాళ్ళ టైం, వాళ్ళ కాలంలో, ఆ రోజుల్లో వాళ్ళు వండేవారు కదా. అంతా ఆ రోజు మిక్సీలు ఉండే కాదు, మీకు రుబ్బి చేసేవారు, కచ్చాపచ్చాగా రుబ్బి చేసేవారు. ఆ టైప్ అండి. అదిరిపోయిందండి రొయ్యల కారం బలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రొయ్య ఒట్టిగా తింటే ఆ ఫ్లేవర్ మాత్రం, ఆ కమ్మదనం భీమవరం రొయ్య మజాగా అన్నట్టుందనమాట. అందులోని ఈ రొయ్యని ఈ కారం పలావలో మిక్స్ చేసుకుని అక్కడెక్కడ తగిలే జీడిపప్పుల్ని అలా మిక్స్ చేసుకుని కొడుతుంటే శ్రీ ఇంటి భోజనాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలంటే ఎట్లా ప్రాసెస్? మా ఫోన్ నెంబర్ ఉంటుందండి, దానికి కాల్ చేస్తే ముందు రోజు కాల్ చేశారనుకోండి, ముందు రోజు కాల్ చేసి ఆర్డర్ చెప్పుకోవాలి. లేదంటే కొంచెం లేదు, బిఫోర్ 9 o'clock చెప్పినా మేము ఆ టైం ప్రిపేర్ చేసేస్తాం. మ్యాక్సిమం మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళందరూ వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటాం. లేకపోతే ఇంకా కొంచెం దూరం అయితే డన్జో కానీ ఊబర్ కానీ దాని ద్వారా పికప్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు డెలివరీకి కూడా టైం ఉండదు. అదేలేండి, మీదంతా మీకు ఆర్డర్స్ వస్తుంటే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కరెక్ట్ టైం మేము వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలంటే, మా దగ్గర ఫుడ్ రెడీ అయ్యి సర్వీస్ ఇవ్వాలంటే వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటాం. కానీ డన్జో కానీ వాళ్ళే ఊబర్ బుక్ చేసుకుంటాం. డెలివరీ సర్వీస్ అంతా కస్టమరే చూసుకుంటారు మ్యాక్సిమం అండి. చేపల పులుసు ఎప్పుడెప్పుడు తిందామని ఉంది. వేయండి బాగు తొందరగా. ఇందులో ఉన్న బెండకాయ తినండి. మామిడికాయ ముక్క, బెండకాయ ముక్క, చేప ముక్క ముద్ద కలుపుతుంటే ఖచ్చితంగా నాకు కాదు, అక్కడ మీకు చూసి మీకు నోరు ఊరుతుంది, డౌట్ ఏం లేదు. ఇలాంటి చేపల పులుసు దొరికితే మాత్రం సాంబార్ జురుకున్నట్టు జురువేసుకోవడమే. చేప మొక్క దాకా కూడా వెళ్ళకెళ్ళొద్దు. ఎలా ఉందండి? అదొరహం అండి. ఈ మహానగరంలో ఇలాంటి టేస్ట్ ఎత్తున్నారంటే మాత్రం బాబా
చేప కూడా చాలా ఫ్రెష్గా, మాట్లాడుకోవడాలు వస్తలేవు, తిన్న పెదాలకు అంటుతుంది అనమాట ఆ కారం, నాలిక్కి కాదు. అలాంటి ఫ్లవర్స్ చాలా అరుదుగా తగులుతుంటాయి మనకి. అందులో ఈ శ్రీ ఇంటి భోజనంలో చేపల పులుసు ఒకటి. పచ్చిమిరపకాయ అంటారా? అసలే కారం. సరే మా అమ్మ కారంతో తినమన్నారు కదా, లాగేస్తా. బాబా దీనికంటే ముందు తిన్న బిర్యానీ కానీ ఆ చిట్టి ముత్యాల పలావ్ కూడా, ఆ చిట్టి ముత్యాల పలావ్లో ఇంతకుముందు నేను మటన్ పలావ్ తిన్నాను, అది కూడా చాలా చాలా బాగా నచ్చింది. అవి దాన్ని అయితే మాత్రం బీట్అవుట్ చేసిందన్న ఈ చేపల పులుసు. అబ్బా, దీని మీద థ్యాంక్ యూ ఆదాన్ ఫుడ్ శ్రీకాంత్ గారు. అంటే ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళ పేరు ఖచ్చితంగా వీళ్ళు మెన్షన్ చేసి థ్యాంక్ యూ చెప్తారనమాట. మనం చెప్పాలి థ్యాంక్ యూ, ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నందుకు. పెట్టండి. ఇది మటన్ కర్రీ అండి. మటన్ వావ్, మటను జీడిపప్పు అండి. ఓల్డ్ స్టైల్లో వండారు కర్రీ. అవునండి. కనీసం ఒక 4-5 కలిస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తు రావాలన్నమాట ఈ శ్రీ ఇంటి భోజనం. తింటే మాత్రం ఒకసారి అంటే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తే, ఇక్కడికి వచ్చి పార్సిల్ తీసుకుని టేస్ట్ చేస్తే మాత్రం రెగ్యులర్గా మీరు వీళ్ళ రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు. ఇంకేం మిగిలిందండి? రొయ్యలు కోడిగుడ్డు ఇగురు ఉందండి. కోడిగుడ్డు రొయ్యుల ఇగురు కాంబినేషనే అసలు మామూలు కాంబినేషన్ కాదనమాట, వేరే లెవెల్లో అదిరిపోయే కాంబినేషన్. సూపర్. కర్రీస్తో పాటు మేము రసం తెస్తామండి. మటన్ కర్రీ కానీ, ప్రాన్స్ కోడిగుడ్డు కర్రీ కానీ, రసం ఉంటుందా? చికెన్ కర్రీ కానీ రసం కాంప్లిమెంటరీ కానీ ఇస్తామండి. ఓకే. ఆహా, ఏంటి ఊట రావట్లేదు? ఐస్ క్రీమా ఇది? పెరిగండి ఇది. గడ్డ పెరుగు మరి ఇలాగే ఉంటుందండి. ఓయమ్మ. ఇది మేము 3 గంటలు మేము మరగబెడతామండి స్టవ్ మీద. మరగబెట్టిన తర్వాత తోడేస్తాం. ఏదో వెన్నపూస కలుపుకున్నట్టుందండి. పెరుగు మాత్రం అమృతమే. క్రేజీ ఐటమ్స్, క్రేజీ కాంబినేషన్స్ టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ శ్రీ ఇంటి భోజనంలో ఆర్డర్ చేయాల్సిందే అనమాట. అదిరిపోయే టేస్టు, గుమగుమలాడే ఆ వంటలు, అబ్బాబ్బాబ్బాబ్బా ఇదనమాట హైదరాబాద్ బేగంపేటలో ఉన్నటువంటి శ్రీ ఇంటి భోజనం కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.